హలో గైస్, ఈసారి వన్ మ్యాన్ షో ఖాయమని చెప్పుకోవచ్చు. పుష్ప తర్వాత దాదాపు 3 గంటలు సినిమా రియల్ రోల్లో చేస్తూ మనందరినీ అలరించడానికి వస్తున్నాడు అల్లు అర్జున్ బన్నీ. క్లారిటీగా తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రం రాబోతుంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ అంటే చాలా హైప్ క్రియేట్ అయింది. ఈ మధ్యకాలంలో చాలా సెన్సేషన్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. భారీ హైప్ మధ్యలో ఈ సినిమా రూపొందుకుంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం బట్టి, అదేవిధంగా అందుకున్న సమాచారం బట్టి అఫీషియల్గా బన్నీ అల్లు అర్జున్ గారు రియల్ రోల్లో చేయబోతున్నాడు ఈ సినిమాలో. అది గిట 4 పాత్రలని పోషిస్తున్నాడని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. సినిమా దాదాపు 3 గంటల సినిమాలో కంప్లీట్గా అల్లు అర్జున్ గారు ఉండబోతున్నారు, ఎవ్వరికి పాత్రలని డామినేషన్ చేయకుండా. అదేవిధంగా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క హీరోయిన్ని సెట్ చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటికే. ఇక సినిమా ఒక డియోల్ రోల్లో, అదేవిధంగా ఒక సైన్స్ నేపథ్యంలో రాబోతుంది ఈ సినిమా. ఒక యాక్షన్ ఫిల్మ్ అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. దాంతోపాటు నేను ఇట వెయిట్ చేస్తున్నాను. బట్ కంప్లీట్గా డిఫరెంట్ రాబోతుంది. ఈ సినిమా గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. కానీ ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క వేరియేషన్ ఉండబోతుంది అంటున్నారు ఈసారి అల్లు అర్జున్ గారు. చాలా పైసలు ఖర్చు పెట్టి ఈ సినిమా తీయబోతున్నారు. దగ్గర చాలా కోట్లే ఖర్చు పెడుతున్నారు ఈ సినిమాకి మాత్రం. మరి చూద్దాం సినిమాలో అల్లు అర్జున్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది. ఇక కంప్లీట్గా డామినేషన్ చేయబోతున్నారా సినిమాని మొత్తం అనేది ఇట మనం సినిమా విడుదలైనాక, లేకపోతే టీజరా, లేకపోతే మన మూవీ టీమ్ నుంచి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా మనం వేచి ఉండాలి. అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.